సో ఇది మనకు లెక్చర్ 2నా అంతే కదమ్మా. లెక్చర్ 1 కంప్లీట్ అయింది కదా. లెక్చర్ 2 ఫైన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ లా సెకండ్ లా రెండు డిస్కస్ చేసాం. సో ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇవ్వచ్చు సెకండ్ లాకి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముండాలి మనకు? నెట్ ఫోర్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఏముండాలి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే m ఇంటూ dv/dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది ఉండాలి. ఇక్కడ ఆల్ ఫోర్సెస్, రిజల్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్, రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అంతేనా. సో రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మాస్ మల్టిప్లైడ్ బై dv/dt అంటే సరిపోతుంది. ఇది మనకు నిన్న కన్క్లూజన్ ఇచ్చిందా. సో ఆ రిజల్టెంట్ ఫోర్సెస్లో కాంటాక్ట్ ఫోర్సెస్ వస్తాయి, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ వస్తాయి. లేదా మనం నెట్ ఫోర్స్ని ఇలా డివైడ్ చేసుకోవచ్చు మనం. ద నెట్ ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఇంటర్నల్ ఫోర్సెస్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఇంటర్నల్ ఫోర్సెస్. మళ్ళా ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఒక పర్సన్ పుల్ చేస్తున్నాడు, పుష్ చేస్తున్నాడు, ఇవన్నీ ఏమంటామంటే మనము ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని అంటాం. సో ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే మనకి ఏంటంటే దట్ కెన్ బి ఎదర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ప్లస్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. మీరు ఇవన్నీ ఉంటారు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు ఇవి, కన్జర్వేటివ్ ఫోర్సెస్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి, కన్జర్వేటివ్ ఫోర్స్ ఒకటి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఒకటి. మ్యాక్సిమం మనకి ఇవే వస్తాయి. సో మనం ఎప్పుడైనా సరే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసేటప్పుడు నెట్ ఫోర్స్ అనేది చూడాలి. దట్ నెట్ ఫోర్స్ ఇస్ ద సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ కన్జర్వేటివ్ ఫోర్స్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. దట్ రైట్ హ్యాండ్ సైడ్ విల్ బి m ఇంటూ dv/dt చేస్తే మనకు వస్తుంది. ఓకేనా. వాట్ అబౌట్ న్యూటన్స్ థర్డ్ లా? నౌ సెకండ్ లా అయిపోయింది, దాని ఎనఫ్. మనకు థర్డ్ లాని రివైజ్ చేద్దాం. వాట్ ఈస్ ద థర్డ్ లా సేస్? అంతేనా, వెరీ సింపుల్ ఫార్ములామే. సో మనం ఒక విధంగా ఏం చెప్పచ్చు? దెర్ ఈజ్ ఏ వన్ బాడీ ఈజ్ there is another body is there may be a physically in contact or there may not a physically in contact. So this I call as body 1 and this I call as a body 1 or particle 1 and particle 2. So there is a force acting on 2 due to 1. There is a force acting on 1 due to 2. If I call this is action and I can consider this is the reaction. Okay. So according to Newton's third law, force on 2 due to 1 is equal to minus of force on 1 due to 2. అంతే కదా మనం చెప్పేది. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ తీసుకున్నాం. దెర్ ఈజ్ ఎ చార్జ్ q1 is here and there is some separation between them, there is charge q2. So there is a force on 2 due to 1, that is electrostatic repulsion. There is a force on 1 due to 2, there is an electrostatic repulsion. So obviously when there is a distance, force on 2 due to 1 is equal to minus of force on 1 due to 2. అంతేనా మనం రాసేది? ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే దాని మీనింగ్ ఇది. అంటే కూలుంబ్ ఫోర్స్ విల్ ఫాలో ద న్యూటన్స్ థర్డ్ లా. ఈవెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్సో విల్ ఫాలో ద న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా హోల్డ్స్ గుడ్ దే. ఓకే. సో వెన్ ఎవర్ టూ పార్టికల్స్ ఆర్ ఇంటరాక్టింగ్, వాటి మధ్య ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే 1 2కి ఇవ్వడం, 2కి 1 ఇవ్వడం అంటే సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఏమవుతుంది? దీని కన్క్లూజన్ ఏం రాయొచ్చు మనం? సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ టేకెన్ ఏ సిస్టమ్ అండ్ దట్ సిస్టమ్ ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇంటర్నల్ ఫోర్సెస్, సో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, సంథింగ్ లైక్ 1 2 3. సో 1 2కి ఇస్తుంది, మళ్ళీ 2 1కి ఇస్తుంది, 2 3కి ఇస్తుంది, మళ్ళీ 3 2కి ఇస్తుంది. సో యాజ్ ఎ హోల్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఏమవుతాయి మనకు? సో F21 ప్లస్ F12 అండ్ సో వన్. ఇలా రాసినప్పుడు మనకి ఎప్పుడు అవి పెయిర్స్ ఉంటాయి. పెయిర్స్ ఓన్లీ, సింగిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. పెయిర్స్ లాగే ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ విల్ బి 0 అని చెప్పేచ్చా? సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ విల్ బి 0. సింగిల్ ఫోర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సిస్టమ్.
ఫోర్స్ ఉంది అంటే దానికి కౌంటర్ పార్ట్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది. సో సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫోర్సెస్ విల్ బి 0. ఓకే, ఇది న్యూటన్స్ థర్డ్ లా గురించి మనకి ఎనఫ్. దిస్ ఇస్ సో ఆఫ్టర్ ద న్యూటన్స్ లాస్ మీరు మళ్ళీ అదే ఇంటర్మీడియట్లో మీరు ఏం నేర్చుకుంటారంటే కొద్దిగా ఎనర్జీ గురించి మాట్లాడింటారు. వర్క్ ఎనర్జీ వాటి గురించి చెప్పింటారు అంతేనా, వర్క్ ఎనర్జీ పవర్ గురించి. ఆ వర్క్ ఎనర్జీ డిస్కస్ చేద్దాం. సో వర్క్ అండ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. వర్క్ ఎనర్జీ థీరం, ఇది మనకి ఇంపార్టెంట్, మనకు అవసరం కూడా వర్క్ ఎనర్జీ థీరం. జనరల్గా మీరు వర్క్ డన్ బై ఏ ఫోర్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటారో చెప్పండి. వర్క్ డన్ బై ఏ ఫోర్స్ ఇది సింపులెస్ట్ ఫామ్లో మీరు ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డెల్టా ఆర్ యూ కెన్ సే దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అని కొద్దిగా వేరియబుల్ ఫార్మేట్లో రాసినప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఆర్, అంతేనా మీరు రాసేది. సో వర్క్ డన్ బై ఏ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై గ్రావిటీ అని అడిగాను అనుకోండి. వర్క్ డన్ బై గ్రావిటీ, వర్క్ డన్ బై గ్రావిటీ ఏం రాస్తారు చెప్పండి. వర్క్ డన్ బై గ్రావిటీ అన్నప్పుడు లెట్స్ సే దేర్ ఈజ్ ఎ బ్లాక్ హియర్ విచ్ ఈస్ మూవ్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దిస్ ప్లేస్ ఏ హైట్ ఆఫ్ h అగైనెస్ట్ గ్రావిటీ. దానికి డైరెక్ట్గా మీరు వర్క్ డన్ ఏం రాస్తారు, ఫోర్స్ వచ్చేసి mg దట్ ఈస్ డౌన్వర్డ్, డిస్ప్లేస్మెంట్ విల్ బి అప్వర్డ్ దట్ ఈస్ dr ఆర్ dy, యాంగిల్ బిట్వీన్ దమ్ ఈస్ 180 degrees. ఎందుకని ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది దట్ ఈస్ mg, you are carrying the displacement will be in the upper direction, the angle between them is 180. This is the displacement direction dy. So కాబట్టి work done by gravity I'll write it is simply mg h, then m constant to g constant to cos 180 will be minus బయటకు వచ్చేస్తుంది. dy ఎంత షిఫ్ట్ అయింది అలాంగ్ y యాక్సిస్ అంటే h అని షిఫ్ట్ అయింది కాబట్టి మైనస్ mgy. దట్ ఈస్ ద వర్క్ డన్ బై గ్రావిటీ. సిమిలర్గా వాట్ ఈస్ ద వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్? What is the work done by spring force? చెప్పండి, what is the work done by spring force? For example, there is a spring block system. One end is attached here. There is a block of mass m. I can locate this location will be x is equal to 0, and let's say this block is moved like this to here. అంతేనా? సో x is equal to d అనే దగ్గరికి వచ్చింది అనుకున్నాం. వాట్ ఇస్ ద వర్క్ డన్ బై స్ప్రింగ్ హియర్? సో వర్క్ డన్ బై స్ప్రింగ్ సేమ్ ఫార్ములా దట్ ఈస్ ఎఫ్ డాట్ డిఆర్. చెప్పండి స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటమ్మా? kx. సో డిస్ప్లేస్మెంట్ dx అనుకుందాం. మళ్ళీ యాంగిల్ ఎంత వస్తుంది? 180 degrees అయినా. ఎందుకని? సో డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, స్ప్రింగ్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది స్ప్రింగ్ ఫోర్స్. వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దమ్? 180. సో మనం ఏం రాయొచ్చు? మైనస్ k xని ఇంటిగ్రేట్ చేస్తే x²/2, అంతే కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ x విల్ గివ్ x²/2. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ వర్క్ డన్ బై ఏ ఫోర్స్. నెక్స్ట్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. సో ఎనర్జీ అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఒకటి కైనెటిక్ ఎనర్జీ. వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ KE జనరల్గా మనం రాసేది 12mv² అని రాస్తాం. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియర్ మొమెంటం రాయాలంటే p²/2m. సో సిన్స్ p ఈజ్ ఈక్వల్ టు mv అని రాసి p². దాని ఆ తర్వాత మనం రాసేది పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అనగానే సో దీనికి ఏమైనా వస్తుందంటే మీకు ఫర్ ఎవరీ కన్జర్వేటివ్ ఫోర్స్ దెర్ ఈజ్ అన్ అసోసియేటెడ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ దానికి అసోసియేటెడ్గా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, స్ప్రింగ్ ఫోర్స్ దానికి అసోసియేటెడ్గా స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ దానికి అనుగుణంగా ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ దానికి రిలేటెడ్గా. అంటే మనం ఏం చెప్తాం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అప్పుడు ఫర్ ఎవరీ కన్జర్వేటివ్ ఫోర్స్ there is associated potential energy or interaction energy. Exactly potential energy ne అంటే ఇంటరాక్షన్ అంటే ఫోర్స్ ఉంది అంటే ఎనర్జీ ఉండి ఉంటుంది. అంటే బాగా మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఎవరైనా డెఫినేషన్ చెప్పండి. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్? మర్చిపోయినారు. కన్జర్వేటివ్ ఫోర్స్కి డెఫినేషన్
వర్క్ డన్ ఫర్ క్లోజ్డ్ పాత్ ఈజ్ 0. వర్క్ డన్ బై ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ ఫర్ క్లోజ్డ్ పాత్ ఈజ్ 0. దాన్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అని అంటాం. దిస్ ఇస్ ద డెఫినేషన్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ వి నో ఫర్ దిస్ ఇస్ gravitational force, spring force, electrostatic force. చెప్పండి, two charges q1 and q2 separated by distance r, then what is the electrostatic potential energy? ఇంటర్లో వచ్చి ఉంటుంది 1/4πε0 q1 q2 by r. ఎనర్జీకి ఓన్లీ ఆర్ వస్తుంది, అదే ఫోర్స్కి అయితే 1/r² వస్తుంది, అంతేనా? సో దాన్ని మీరు ఎలా డిఫైన్ చేసి ఉంటారంటే పొటెన్షియల్ ఎనర్జీని ఎలా మనం డిఫైన్ చేసి ఉంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు change in potential energy. Change in potential అంటే work done by conservative force is equal to minus of change in potential energy. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎలా వస్తుందంటే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా, స్ప్రింగ్ ఫోర్స్ తీసుకుంటున్నా, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. ఐఎమ్ టేకింగ్ ఏ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్. ఈ స్ప్రింగ్ బ్లాక్ సిస్టంలో ఇందాక తీసుకున్నట్టే ఐడియల్ స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇక్కడికి ఎక్కడికో మూవ్ అయింది అనుకున్నాం, సమ్ x ఈజ్ ఈక్వల్ టు d నో ఏదో. సో ఇక్కడ ఏం రాసాం మనం, వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, అది మైనస్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్. సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ లొకేషన్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ లొకేషన్. సో ఇనిషియల్గా ఎక్కడ ఉంది, అది x ఈక్వల్ టు 0 దగ్గర, ఫైనల్గా ఎక్కడికి వెళ్ళింది, అది x ఈజ్ ఈక్వల్ టు d దగ్గరికి వెళ్ళింది. చెప్పండి, ఇందాక నేను రాబట్టాను, వాట్ ఇస్ ద వర్క్ డన్ బై స్ప్రింగ్ అంటే ఇక్కడ ఉంది, వాట్ ఇస్ ద వర్క్ డన్ బై స్ప్రింగ్ విల్ బి మైనస్ kx²/2. సో వర్క్ డన్ బై స్ప్రింగ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ½ kx² మైనస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే అట్ x, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే అట్ 0, అంతే కదా. సో మైనస్ మైనస్ క్యాన్సల్. సో ½ kx² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ux మైనస్ u0. అంటే 0 అంటే x ఈక్వల్ టు 0 దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ. దీన్ని జనరల్గా మనం తీసుకునేది ఏంటంటే we take 0. దీన్నే మనం రెఫరెన్స్ ఎనర్జీ అంటాం. రెఫరెన్స్ ఎందుకని, స్ప్రింగ్లో ఎక్స్టెన్షన్ కానీ కంప్రెషన్ కానీ లేదనుకో, అప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ ఉంటుందా, ఉండదు. సో ఫోర్సే లేదు అంటే ఇంటరాక్షనే లేదు, ఇంటరాక్షన్ లేనప్పుడు ఇంటరాక్షన్ ఎనర్జీ ఎందుకు వస్తుంది, రాదు కదా. నువ్వు స్ప్రింగ్ని ఎప్పుడైతే లాగుతావో లేదా కంప్రెస్ చేస్తావో అప్పుడే కదా ఎనర్జీ అనేది స్టోర్ అయ్యేది. సో కాబట్టి అది 0. సో అలాంటప్పుడు నాకు ఏమొస్తుంది, ½ kx² ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు నాకు, u యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x అని. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు d దగ్గర కావాలనుకోండి, నేను d పెడితే వస్తుందా ఆన్సర్, అంతే కదా. స్ప్రింగ్ని ఒక 10 సెంటీమీటర్ లాగాను, ఎంత ఎనర్జీ స్టోర్ అయ్యింది అంటే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి, నేను 10 సెంటీమీటర్స్ పెట్టాలి. సో దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ స్ప్రింగ్. కెన్ వి డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్, డ్రా చేయొచ్చు, u వర్సెస్ x గ్రాఫ్ గీయచ్చు. దిస్ ఇస్ u. ఎలా ఉందమ్మా అది, y ఈక్వల్ టు x² లాగా కనిపిస్తుందా అది, అంతే కదమ్మా. సో y ఈజ్ ఈక్వల్ టు x² గ్రాఫ్ ఏంటి, parabola which opens up, parabola which opens upward. అర్థమైందా, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే. సో స్ప్రింగ్లో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉందనగానే ఇమ్మీడియట్గా మనకు ఏ ఫామ్లో గుర్తు రావాలి, ½ kx². దాన్ని ఎలా డిఫైన్ చేసుకున్నాం అనేది కూడా డెఫినేషన్ గుర్తు రావాలి. ఎలా డిఫైన్ చేశాను నేను, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ ఐడియా గుర్తు రావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ ఫోర్స్ తీసుకున్నాం, అనదర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్ ఫోర్స్ తీసుకున్నాం, అనదర్ ఎగ్జాంపుల్కి గ్రావిటేషనల్ ఫోర్స్. సో బ్లాక్ని నేను ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళా,
a block is shifted from this place to this place, it has raised a height of h. ఇక్కడ కూడా ఏం రావాలి నాకు, ఇదేమో y ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, y ఈజ్ ఈక్వల్ టు h. చెప్పండి, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, మైనస్ చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. సో వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఇందాకనే రాబట్టి ఎంత వచ్చింది ఆన్సర్, ఇది మైనస్ mgh, దట్ ఈస్ మైనస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ వెన్ యూ ఆర్ అట్ ఎ హైట్ ఆఫ్ h, మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ వెన్ యూ ఆర్ అట్ ఎ హైట్ ఆఫ్ 0, మైనస్ మైనస్ కట్, mgh ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం, h మైనస్ u ఆఫ్ 0. సో దీని నుంచి పొటెన్షియల్ ఎనర్జీ వెన్ ఐఎమ్ అట్ ఎ హైట్ h ఈజ్ ఈక్వల్ టు mgh తో పాటు వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎ హైట్ 0. సో హియర్ u of 0 is the reference energy. Strictly speaking this can't be 0. ఎందుకు, ఎర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంటుంది కదా, అంటే అప్పుడు కూడా దానికి కొద్దిగా ఎనర్జీ ఉంటుంది, లేదని చెప్పకూడదు మనం. సో దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ వెన్ దట్ యాపిల్ ఆర్ వెన్ దట్ ఆబ్జెక్ట్ విల్ బి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. రెఫరెన్స్ ఎనర్జీ. స్ప్రింగ్ లాగా 0 చెప్పలేము ఇక్కడ. స్ప్రింగ్ని రిలాక్స్డ్ స్టేట్లో ఉంచామనుకో, నేదర్ కంప్రెస్డ్ నార్ స్ట్రెచ్డ్, అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది 0, అప్పుడు ఎనర్జీ కూడా మనం 0 అని చెప్పచ్చు. అదే అదే ఎర్త్ అండ్ బ్లాక్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కేసులో 0 అని చెప్పలేము. సర్ఫేస్ మీద ఉన్నా సరే ఇంటరాక్షన్ ఉంటే సమ్ ఎనర్జీ ఉంటుంది. కానీ హైట్స్కి తీసుకెళ్ళిపోతే ఏముంటుంది, ఎనర్జీ విల్ బి ఇంక్రీజింగ్, mgh కదా, హైట్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ mgh అని చెప్తే సరిపోతుంది, గ్రావిటేషన్ ఫోర్స్. సిమిలర్గా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూడా చెప్పచ్చు మనం, అంతేనా. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఏమొచ్చింటుంది మీకు 1/4πε0 r². So similarly electrostatic force, so let's say there is a charge q1 and let's say there is another charge q2, then electrostatic potential energy is 1/4πε0, there is a separation will be r, q1 q2 divided by r. This is the interaction energy. So that means whenever there is an interaction force, we should say there is an interaction energy. గుర్తుపెట్టుకుంటారా, this is the potential energy. What is the meaning of total energy? Total mechanical energy అంటే మీనింగ్ ఏంటి, సో ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీ ఒకటి, పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి, ఆ కన్జర్వేటివ్ అంటే ఏదో డిఫైన్ చేసాం. ఇలా కనుక 0 రాకపోతే దాన్ని ఏమంటాం మనం, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ద నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఫర్ విచ్ వర్క్ డన్ ఫర్ క్లోజ్డ్ పాత్ ఈస్ నాన్ జీరో. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాక్ పీస్ని లేదా ఈ డస్టర్ని నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పైకి పెట్టాను, పొటెన్షియల్ ఎనర్జీ mgh వస్తుంది. మళ్ళీ కిందికి తీసుకొస్తే మైనస్ mgh. సో వాట్ ఇస్ ద టోటల్ ఎనర్జీ విల్ బి 0, చేంజ్ ఇన్ ఎనర్జీ విల్ బి 0. అదే ఇప్పుడు గరుగ్గా ఉంది ఒక సర్ఫేస్, ఒక బాక్స్ని నేను ఈ ఎండ్ ఆఫ్ ద రూమ్లో నుంచి ఆ ఎండ్ ఆఫ్ ద రూమ్ తీసుకెళ్ళా, లాగితేగానే వచ్చేది, లేకపోతే రాదు కదా. మళ్ళీ ఆ ఎండ్లో ఉన్నదాన్ని మళ్ళీ ఈ ఎండ్కి తీసుకొచ్చా, మళ్ళీ అదే గరుకు సర్ఫేస్ పైన అంటే రఫ్ సర్ఫేస్ పైన తీసుకొచ్చా. సో మళ్ళీ కూడా లాగితేనే కదా వచ్చేది. సో ఓవరాల్గా బాక్స్ ఆటకు వచ్చిన తర్వాత వర్క్ డన్ బై ఫ్రిక్షన్ 0 అయిందా ఇక్కడ, కాదు. ఎందుకు కాదు 0, పోయేటప్పుడు వర్క్ చేస్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు వర్క్ చేసి ఉంటుంది, అంతేనా. సో కాబట్టి వీ నీడ్ టు డూ వర్క్ దేర్. వర్క్ డన్ ఫర్ క్లోజ్డ్ పాత్ ఈస్ నాన్ జీరో. అగైనెస్ట్ ఫ్రిక్షన్ మనం వర్క్ చేసి ఉంటాం, మనం పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయి ఉంటుంది అక్కడ. సో వర్క్ చేసాం కదా. సో కాబట్టి ఫ్రిక్షన్ అనేది ఏంటి, నాన్ కన్జర్వేటివ్. కన్జర్వ్ అంటే సంథింగ్ ప్రిజర్వ్ చేయడం అన్నట్టు. సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు టోటల్ ఎనర్జీని ప్రిజర్వ్ చేస్తాయి. అదే ఫ్రిక్షన్ ఉందనుకో ఏమవుతుంది, లాస్ అయిపోతుంది కదా ఎనర్జీ. మనం ఇలా లాగినప్పుడు ఏమైంటుంది అక్కడ, ఆ ఫ్రిక్షన్ ఆ రాపిడికి హీట్ అనేది డెవలప్ అయి ఉంటుందా. సో దెర్ ఈజ్ అ లాస్ ఇన్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, అంతేనా. ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడే టోటల్ మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. ఓకే ఫైన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏమేమి చెప్పానో నేను అన్ని రివిజన్ చేస్తున్నాను, మళ్ళీ మనకు ఉపయోగపడతాయి. మధ్యలో ఇది రాలేదు అది రాలేదని చెప్పకూడదు. సో వాట్ ఈజ్ వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం, వాట్ ఈస్ దిస్ థీరం సేస్, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ ఆర్ సిస్టమ్, రెండింటికి వ్యాలిడ్ అవుతుంది. వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ అన్నప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, ఫోర్సెస్ 2,
external forces, internal forces. So work done by external forces plus work done by internal forces, that is equal to final kinetic energy minus initial kinetic. మళ్ళీ నీకు ఆల్రెడీ చెప్పాను, ఇంటర్నల్ ఫోర్సెస్ ఒకటి కన్జర్వేటివ్, ఇంకొకటి ఏం కావాలా నాన్ కన్జర్వేటివ్, ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్. బట్ ఇందాకనే మనం చెప్పాం, బట్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం, మైనస్ చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సో మైనస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్, కన్జర్వేటివ్ ఫోర్స్కి నేను మైనస్ యూ ఫైనల్ మైనస్ యూ ఇనిషియల్ రాయొచ్చు, ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఈ మైనస్ని అటువైపు తీసుకెళ్ళినా, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ తోటి పొటెన్షియల్ ఎనర్జీని కలిపేస్తున్నాను నేను. అప్పుడు ఏం రాయొచ్చు నేను, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్. ఇప్పుడు చూడండి, ఫైనల్ అన్నీ ఒక దగ్గర కలపండి, ఇనిషియల్ అన్నీ ఒక దగ్గర కలపండి. అప్పుడు ఏమొస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ నాకు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమంటాం మనం, మెకానికల్ ఎనర్జీ ఆర్ టోటల్ ఎనర్జీ. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ, సమ్ ఆఫ్ కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ద టోటల్ మెకానికల్ ఎనర్జీ, టోటల్ మెకానికల్ ఎనర్జీ. సో దాన్ని నేను టోటల్ మెకానికల్ ఎనర్జీని ఈ తోటి చూపిస్తా. అప్పుడు ఏం రాయొచ్చు నేను, ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్లస్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ మెకానికల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ మెకానికల్ ఎనర్జీ. దిస్ ఇస్ ద వర్క్ ఎనర్జీ థియరం. అంతేనా? సపోజ్ ఇందులో నేను ఒక స్పెషల్ కేసు తీసుకుంటా. ఏంటి నా స్పెషల్ కేస్ అంటే, ద స్పెషల్ కేస్ ఐఎమ్ టేకింగ్ హియర్, సపోజ్ work done by external agent is 0 and work done by non-conservative force is 0. అంటే external forces are absent, external forces are absent or ఉన్న వర్క్ చేయలేదు అనుకుందాం. నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఆర్ ఆబ్సెంట్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఆర్ ఆబ్సెంట్ అంటే ఫ్రిక్షన్ అలాంటివి ఏం లేవు. అప్పుడు ఏమవుతుంది, దెన్ వాట్ హ్యాపెన్స్, 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఎనర్జీ. సో ఫైనల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఇనిషియల్ ఎనర్జీ. అంటే దీన్నే మనం ఏమంటాం, ఈ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. మీరు 10th కన్నా నేర్చుకుంటారు కదా, మెకానికల్ ఎనర్జీ, సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఎనర్జీ విల్ బి కన్జర్వ్డ్. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అది, రెండు స్పెసిఫిక్ పాయింట్స్ ఉండాలి. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ 0 అవ్వాలా, ఇంకోటి ఏమవ్వాలా, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేది 0 అవ్వాలా. అంటే ఆ సిస్టంలో ఫ్రిక్షన్ అనేది ఉండకూడదు, ఉంది అంటే అది వర్క్ చేస్తుంది. సో అలాంటివి ఏవీ లేనప్పుడు, అంటే ఐడియల్ కేసెస్ ఉన్నప్పుడు, మీరు అందుకే 10th స్టాండర్డ్ వరకు నేర్చుకుంటున్నప్పుడు ఒక బాల్ కిందికి వస్తుంది, ఇలాంటి అన్ని కేసెస్లోన మీరు యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ ఎయిర్ ఫ్రిక్షన్, ఎయిర్ లేదనుకొని చెప్పింటారు మీరు, అంతేనా. సో మీరు అక్కడ ఏం ఫోర్స్ తీసుకుంటారు, ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక్కటే తీసుకుంటారు. యాక్చువల్గా అయితే ఏం చేసుకోవాలి, గ్రావిటేషనల్ ఫోర్స్తో పాటు ఎయిర్ అనేది ఉంటుంది కదా, దానివల్ల కూడా ఫోర్స్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అని అంటాం, అది కూడా ఉంటుంది, అని తీసుకోవాలి. కానీ దాన్ని తీసుకోకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేసి ఉంటాయి మనం. సో వర్క్ ఎనర్జీ థియరంలోనే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అన్నది అనదర్ స్పెషల్ కేస్. సో దిస్ హెల్ప్స్ ఏ లాట్ ఫర్ అస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అన్నది. అర్థమవుతుందా? ఏం వార్తలు చూసుకుంటున్నారు అప్పుడే, ఆకలి అవుతుందా ఎట్లా, అవన్నీ 5 more minutes. So let me discuss another point will be here, that is conservation of linear momentum. విన్నారా ఎప్పుడన్నా, ఎప్పుడు వినలేదా, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ సెకండ్ లా నుంచి మనం ఏం నేర్చుకున్నాం, నెట్ ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం అని రాద్దాం. సపోజ్ దిస్ ఈజ్ 0, స్పెషల్ కేస్, సపోజ్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ హ్యాపెన్స్, dp బై dt విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 0 అవ్వాలి అంటే డిఫరెన్షియేషన్ ఏం కావాలా, p విల్ బి కాన్స్టెంట్. సో p కాన్స్టెంట్ ఆర్ అదర్వైజ్ దీన్నే మనం ఏమంటాం, కన్జర్వ్డ్. లీనియర్ మొమెంటమ్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ కన్జర్వ్డ్.
linear momentum of the system is conserved. Linear momentum of the system is conserved. So దాని మీనింగ్ ఏంటంటే final momentum of the system will be is equal to initial momentum of the system. A system can consist collection of particles. For example, mass m1, mass m2, mass m3. సో ఫైనల్గా అంటే దాని మీనింగ్ ఏంటంటే మొమెంటం అంటే m ఇంటూ వెలాసిటీ v3 v1 m2 v2 ప్లస్ m3 v3 అండ్ సో ఆన్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా m1 u1 ప్లస్ m2 u2 ప్లస్ m3 u3 ప్లస్ అండ్ సో ఆన్. అంతేనా? ఇనిషియల్ లీనియర్ మొమెంటం విల్ బీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ లీనియర్ మొమెంటం అని. సో ఈ కన్జర్వేషన్ లాస్ మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కానీ కన్జర్వేషన్ లాస్ అప్లై చేసేటప్పుడు విత్ సమ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేయాలంటే రిస్ట్రిక్షన్ ఏంటి? నెట్ ఫోర్స్ యాక్టింగ్ అనేది విల్ బి 0 ఉంటేనే అప్లై చేస్తాం, లేకపోతే లేదు. అదే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీకి రిస్ట్రిక్షన్ ఏంటి? అక్కడ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అవ్వాలి, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ 0 అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం అప్లై చేస్తాం. కానీ ఇవన్నీ ఏం తెలియకుండా మీరు బ్లైండ్గా చేసేస్తుంటారు. ఇనిషియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎనర్జీ అని కరెక్ట్ ఆన్సర్లు వస్తుంటాయి లక్కీగా. ఓకేనా? యా. సో దిస్ మచ్. ఇప్పుడు మీరు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం కానీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే కొలిజన్స్. అంతే మీరు కొలిజన్స్లో ఎలాస్టిక్ కొలిజన్స్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అని నేర్చుకుంటారు. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ అని. ఏ కొలిజన్లోనైనా లీనియర్ మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్ అని చెప్పేస్తారు మీరు. కన్జర్వ్ అవుతుంది అక్కడ, ఎందుకంటే నెట్ ఫోర్స్ 0, ఎక్స్టర్నల్ ఫోర్స్లు ఏముండవు. ఇంటర్నల్ ఫోర్స్లో ఒకదానికొకటి 0 అయిపోతాయి. అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్లో ఇంటర్నల్ ఫోర్స్ ఏమైపోతుంది? 0 కదా. 1 2 మీద ఎంత ఫోర్స్ ఉంటుందో 2 1 మీద కూడా అంతే ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ ఫోర్సులు 0 అయిపోయింటాయి అక్కడ. సో అందుకనే కొలిజన్స్ డిస్కస్ చేసేటప్పుడు లీనియర్ మొమెంటం కన్జర్వ్ అని రాసి. ఓకే. సో ఇంకా రొటేషన్కి వెళ్తే మీకు ఇంకో కాన్సెప్ట్ వచ్చింటుంది అక్కడ. రొటేషన్లో యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అని విన్నారా? వినలేదా? రొటేషనల్ మోషన్ చదివినారా లేదా? చదవలే, కరోనాలో వెళ్ళిపోయినాయని. ఎందుకు? ఫస్ట్ ఇయర్ మీరు వినింటారు కదా. యాంగులర్ మొమెంటము, ఇట్స్ కన్జర్వేషను, టార్క్ తర్వాత యాంగులర్ మొమెంటమే చెప్పింటారు కదా. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని చెప్పలే. ఇంక మళ్ళీ ఏమైనా సెకండ్ ఇయర్ అంటే కరోనా అంటే ఓకే, కానీ ఫస్ట్ ఇయర్ కరోనా కాదు కదా. ఎగ్జాక్ట్లీ అంటే దీని కౌంటర్ పార్ట్ మనం రొటేషనల్ మోషన్లో మనకుంది. ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సెకండ్ చాప్టర్ ఇదే రొటేషనల్ మోషన్లో. నేను జస్ట్ మీకు కౌంటర్ పార్ట్ గుర్తుండాలని. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసింటారు? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. టార్క్ టౌ అని సింబల్ ఇచ్చింటారు. యాంగులర్ మొమెంట్కి d/dt ఆఫ్ L అని ఇచ్చింటారు. సో దిస్ ఇస్ ద నెట్ టార్క్. ఇది ఎగ్జాక్ట్లీ ఎలా ఉంది? దిస్ ఎగ్జాక్ట్లీ రిసెంబుల్స్ లైక్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది మనకు? d/dt ఆఫ్ P. అంతేనా? సో మీరు టార్క్ని డిఫైన్ చేసేటప్పుడు ఎలా డిఫైన్ చేసింటారు చెప్పండి? హౌ ఇట్ కుడ్ హ్యావ్ డిఫైన్ ద టార్క్ విల్ బి R cross F. ఇట్ ఇస్ ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ ఫోర్స్. సో యాంగులర్ మొమెంటం డిఫైన్ చేసేటప్పుడు ఎలా డిఫైన్ చేసింటారు? ఇట్ ఇస్ ద యాంగులర్ మొమెంటం మీద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ R cross P. R cross P. ఇప్పుడు టార్క్ ఫోర్స్ ఒకేలాంటివి. సో ఫోర్స్లో నుంచి టార్క్ రావాలంటే ఏం చేసింటారు? ఆర్తో క్రాస్ ప్రొడక్ట్ చేసాం. సో లీనియర్ మొమెంటం యాంగులర్ మొమెంటం ఒకలాంటివే. సో లీనియర్ మొమెంటంని ఆర్ తోటి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? యాంగులర్ మొమెంటం. సో లీనియర్ వేరియబుల్స్ని యాంగులర్ వేరియబుల్స్ని లింకేజ్ చేసేది ఆర్. అంతే. సపోజ్ V ఈక్వల్ టు R ఒమేగా అని రాసింటారు మీరు. సర్క్యులర్ మోషన్లో V ఈక్వల్ టు R ఒమేగా. V అంటే లీనియర్ వెలాసిటీ, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. సో రెండింటిని లింకేజ్ చేస్తుంది ఏంటి? అలా. సో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ సర్క్యులర్ మోషన్లో A ఈక్వల్ టు R ఒమేగా స్క్వేర్ రాసింటారు, లేదా V²/R. సెంట్రిపిటల్ ఫోర్స్ అమ్మా. ఎట్లా మర్చిపోతే ఎట్లా? మీరు చదివినవన్నీ మర్చిపోతే మళ్ళీ డిగ్రీలను కొత్తగా నేర్చుకుంటారా? దాన్ని బేస్ చేసుకొని కొద్దిగా నేర్చుకుంటాం మేము. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఆపుదాం. ఇవన్నీ మనకు దిట్స్ ఎనఫ్. జనరల్గా ఏంటంటే ఈ వర్క్ ఎనర్జీ థీరం వరకు మనకి ఎనఫ్.
సో ఇవి మళ్ళీ రొటేషనల్ మోషన్ అనేది మనకు ఒక చాప్టర్ ఉంది, అక్కడ నేర్చుకుంటాం. ఈ కన్జర్వేషన్ లాస్ ఇవన్నీ మనకు రేపు రాసుకుందరులేండి నోట్స్, రోజుకు వెళ్ళండి. కానీ రేపటికి టైంకి రండి క్లాస్కి, సార్ వాళ్ళని వదిలేయమని చెప్పండి టైంకి. ఓకే బాయ్. రేపు రాసుకుందరులేండి నోట్స్. రేపు అంటే మండే క్లాస్ ఉందా మనకి? ఉంది కదా, మండే ట్యూస్డే క్లాస్ ఉంది. మళ్ళీ ఫ్రైడే సాటర్డే లేదమ్మా, థియరీ కూడా ఉంది మండే. ప్రాక్టికల్ ఏం పోతారులే, ఇంకా ఉన్నదే 4 ఉన్నారు, అందరూ రావాలి కదా. ట్యూస్డే కూడా ఉంది కదా మళ్ళా. మండే ట్యూస్డే క్లాస్ తీసుకొని మళ్ళీ వెన్స్డే థర్స్డేలు ఉండవు, ఫ్రైడే సాటర్డేనే. ఇంకా వేరియబుల్ మాస్ సిస్టమ్ ఇంకా డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం, రివిజన్ అయిపోయింది కాబట్టి వేరియబుల్ మాస్ సిస్టమ్ మనం నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం. ఓకే, సీ యూ, బాయ్.